సౌదీ అరేబియా పాకిస్తాన్‌కి ఒకటి తెగేసి చెప్పింది. ఓ పక్కన డిఫెన్స్ ప్యాక్ట్ ముగ్గురి మధ్యన మక్కా ఒప్పందాలు లాంటివి జరిగినాయి గానీ, హజ్, ఉమ్రా కోసం వెళ్ళే పాకిస్తానీ యాత్రికులు ఎవరైతే వస్తారో వాళ్ళు బెచ్చమెత్తడానికి వీల్లేదు. అది సౌదీ చట్టాల ఉల్లంఘన కిందకొస్తుందంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి తేల్చెప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అడ్వైజరీ జారీ చేయాల్సొచ్చింది. జనవరి 2024 నుంచి మే 2025 వరకు 16 నెలల్లో 5033 మంది పాకిస్తానీ బిచ్చగాళ్ళని సౌదీ అరేబియా పట్టుకుని డిపోర్ట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే 2024లో 4800 మంది, 2025లో 1100 మంది, జూలై 2026 నాటికి 802 మందిని డిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇది కూడా ఈ జీసీసీ దేశాలలోనే జరిగినటువంటిది. దీంతో ముందుగానే హజ్జు, ఉమ్రా వంటి పవిత్రయాత్రలకు వెళ్ళేవాళ్ళు బిచ్చమెత్తడం కానీ, అనుమతి లేని వ్యాపారాలు కానీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు ఇచ్చిన సూచనని పాటిస్తోందన్నమాట.